దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరిచ్చినటువంటి ప్రభువా ఈ మంచి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. దయామయుడా, ప్రేమమయుడా, జాలి కలిగిన దేవుడా, నశించిపోతున్న ఆత్మలను రక్షించండి, రోగులను స్వస్థపరచండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి. ప్రభువా నా తండ్రి, సేవని అభివృద్ధి చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని. ప్రభువా, మీ దక్షిణ హస్తం చాపి సహాయం చేయండి. ఈ లోహిం టీవీ పరిచర్యను కూడా దీవించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మహిమ పొందండి. చిన్న పరిచర్య డొంక రోడ్లో జరిగిస్తూ ఉండగా షీలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ని ప్రభువా ప్రత్యేకంగా కనికరించి లేవనెత్తండి. తండ్రి, మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాలు, కొన్ని వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చూడండి ప్రియులరా, పౌలు గారు తను తాను ఎంతగా సంఘానికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. అంతకుముందు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు. అయితే అప్పటి స్థితి వేరు. అప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, యోధా మతంలో నిష్ట కలిగిన వాడు, పరిసయ్యుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు. ప్రియులరా, దేవునిని అనగా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే దేవుడిగా భావించి యేసుక్రీస్తుని ఆరాధన చేస్తుంటే, సౌలుగా ఉన్నప్పుడు మొదటి స్థితిలో ఒప్పుకునేవాడు కాదు. దేవుడే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మోషే దేవుడు దేవుడైతే ఇప్పుడు సపరేట్గా యేసుక్రీస్తు దేవుడు అని అంటారేంటి? యూదులలో అదే భావన. కానీ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. కనుక తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి శరీరధారిగా పంపించి మానవాళి పాపముల నిమిత్తము సిలువలో ఆయన రక్తం చిందించటం, ప్రాణం పెట్టి తిరిగి లేవటం జరిగింది. అయితే ప్రియులరా, సౌలు మొదటి స్థితిలో
కుమారుని ఒప్పుకునేవాడు కాదు, యేసుప్రభుని ఒప్పుకునేవాడు కాదు. ఎంత ఘాతకానికైనా వెనకంజ వేసేవాడు కాదు. ప్రార్థన చేసుకుంటే ఇళ్లలో దొరబడి, ఇప్పుడు ఏ విధంగా మతోన్మాదులు మత పిచ్చతో ఏ విధంగా సేవకులను కొట్టడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, చంపటం, ఏ విధముగా నేటి దినాలలో మనము చూస్తున్నామో ఆ దినాలలో సౌలుగా ఉన్నప్పుడు అలాగే చేసేవాడు. హింసకుడు, దోషకుడు, ఎంతోమందిని చంపాడు, ఎంతోమందిని గాయపరిచాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మూర్ఖుడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. సౌలా, సౌలా, నువ్వు నన్నెందుకు హింసించుచున్నావు? ఎందుకు నన్ను హింసించుచున్నావు? నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అని ఎప్పుడైతే స్వరం ద్వారా మాట్లాడాడో అప్పుడు తెలుసుకున్నాడు, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి, లేఖనాలలో ఇదా దాని భావము, దాని భావము ఎలాగనూ ఉన్నదా అని గ్రహించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభునందు ప్రియ దేవుడు పిల్లరా, త్రియేక దేవుడు, ఒకే ఒక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మన సహవాసము తండ్రితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్మతోనూ. కనుక అప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు పాపపు ఆ యొక్క మనస్తత్వాన్ని, నైజాన్ని సరిచేసుకున్నాడు. ఆ బండ, గర్వం అనే బండ, నేనే యోధా మతమే గొప్పది, నేను పరిసయ్యుణ్ణి, ఇంకా వేరే మతాలు లేవు, కనుక దాని నిమిత్తం ఎంతకైనా తెగిస్తాం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు లేఖనాలు అర్థం చేసుకున్న తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, ప్రియులరా, పాపిని గ్రహించి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని కన్నీటితో క్షమాపణ అడుక్కున్నాడు. గమనించండి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ యొక్క అంతరంగంలో కూడా ఏదో మత పిచ్చతో ఏదేదో దారిలో ఉన్నావేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా పరలోక రాజ్యము తండ్రి వద్దకు వెళ్ళటానికి నేనే మార్గం అని చెప్పినారు. కనుక చాలామంది నమ్ముకుంటున్నారు ఈ రోజుల్లో యేసు ప్రభుని. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సౌలు నమ్మాడు, ఏమయ్యాడు? పౌలుగా మారిపోయినాడు. ప్రధాన యాజకులకు, ఆ పరిసయ్యులకు, పెద్దలకి
ఆ కాలువలో ఉన్నటువంటి మందిరంలో పరిచర్య చేసి ఆ యొక్క మత పెద్దలు ఉంటారు కదా, మత పిచ్చ, మానవత్వం లేదు చాలామందికి. మత పిచ్చ, సాటి మనిషిని పొరుగు వారిని ప్రేమించే మనస్తత్వం లేదు. సాటి అయిన వ్యక్తికి సహాయం చేసే విధానం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మత పిచ్చ కాదు మనకు కావాల్సింది, మార్గము. ఆ మార్గంలో యేసు ప్రభువు వారు ఏమన్నారు? ఎవరైనా నిన్ను ఎడం చెంప మీద కొడితే కుడి చెంప చూపించు. 1 మైలు దూరం రామంటే 2 మైలు దూరం వెళ్ళు. ఒక అంగీటికి 2 అంగీలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గమై ఉన్నాడు. అంతకుముందు లెక్క చేసేవాడు కాదు. రోమాపత్రికలు 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మన శిక్ష అంతా ఆయన భరించాడు సిలువలో. ప్రియులరా, ప్రతి మానవాళ్ళ కొరకు, పుట్టిన వరకు, పుట్టబోయిన వరకు, పుట్టి చనిపోయిన వారి కొరకు, పుట్టుచున్న వారి కొరకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములొప్పుకొని పశ్చాత్తాపడితే చాలు. ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభువారు ఏం చేస్తారు? క్షమిస్తారు. పాపాత్మురాలైన స్త్రీ పట్టబడినప్పుడు యేసు ప్రభువారు ఆమె పాపాలన్నిటినీ క్షమించారు కదా. క్షమించే అధికారం యేసు ప్రభువుకే ఉంది. ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే సమాధానము, యేసు నామములోనే పరలోక రాజ్యము. తండ్రి సమస్త అధికారాన్ని కుమారుడికి అప్పగించాడు. కనుక కుమారుణ్ణి ఒప్పుకోకుండా తండ్రిని ఒప్పుకుంటే అతనికి పరలోక రాజ్యం లేదు. కుమారుణ్ణి చాలామంది ప్రజలు ఆయన ఒక ప్రవక్తని, తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రియులరా, దేవుడే నరుడుగా ఈ లోకాన్ని రక్షించటానికి శరీరధారిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? అంతకుముందు పాపానికి దాసుడు, లోకానికి దాసుడు, సాతానుడికి దాసుడు. అంతకుముందు లోకానికి, పాపానికి, సాతానికి దాసుడు. కానీ ఇప్పుడైతే ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడును. యేసు అనగా రక్షకుడు, నశించిపోవచ్చు ఉన్న దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషేకించబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, అభిషక్తుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు దాసుడును. అంతకుముందు ప్రియులరా రకరకాల ధర్మశాస్త్రానికి, మతానికి దాసుడిగా ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఎలాగా చెబితే అలాగ నడుచుకున్నాడు. ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, ఆ ప్రధాన యాజకులు
డబ్బులు ఇచ్చి పలానోళ్ళని కొట్టిపారేసిరా అంటే కొట్టేసి వచ్చాడు. చంపేయవండి, చంపేసేసేవాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు ఏది చెబితే అది చేసేవాడు. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ, దేవుని వెలుగు, దేవుని యొక్క రక్తం ఆయన మీద ప్రోక్షించబడినప్పుడు క్రూరుడు, మూర్ఖుడు, హింసకుడు, దోషకుడు ఏమైపోయాడు? పౌలుగా మారిపోయాడు, మార్పు చెందాడు. మార్పు చెందటం అంటే ప్రియులరా దేవుని కృప ఉండాలండి. అందరికి రాదు ఆ భాగ్యం. అందరికి రాదు. ఆయన అనుగ్రహము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క సంకల్పములో పౌలు గారు ఉన్నారు. గమనించండి ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఇప్పటికైనా నీవు లోబడతావా? యేసుక్రీస్తు దాసుడను. దాసుడు అంటే చెప్పింది చేసేవాడు దాసుడు. యేసు ప్రభువు వారు ఏది చెబుతారో, లేఖనాలు ఏమి బోధిస్తున్నాయో దాని ప్రకారంగా నడుచుకునేవాడు దాసుడు. ఈరోజు వాక్యం వినుచున్న సహోదరుడు, దేనికి దాసుడిగా ఉన్నావు నీవు? కులానికి దాసుడిగా ఉన్నావా? మతానికి దాసుడిగా ఉన్నావా? డబ్బుకి దాసుడిగా ఉన్నావా? లంచాలకి దాసుడిగా ఉన్నావా? వడ్డీ వ్యాపారానికి దాసుడిగా ఉన్నావా? మనుషులకి దాసుడిగా ఉన్నావా? సాతాను సంబంధులకు దాసుడిగా ఉన్నావా? యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా, రక్తం చిందించాడయ్యా. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదయ్యా. ఏ పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటను మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన చిత్తమై ఉన్నది. సహోదరుడా, ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు కదా. వార్తలు వింటున్నాం కదా. కాశ్మీరీ లేరు ఒక జంట, అక్కడ సరదాగా గడుపుతున్నారు. పెళ్ళయి 6 రోజులు అయ్యింది. పెళ్ళయి 6 రోజులు అయ్యింది. చక్కగా కొంత డబ్బుని తీసుకొని ఒక నెల అటు వద్దామని వెళ్ళారు. ఫోటోలు దిగారు, సంతోషంతో డ్యాన్సులు వేశారు. కానీ ఎంతోసేపు పట్ల ఉగ్రవాదులు అతన్ని ఏం చేశారు? చంపేశారు. మానవుని జీవితము నీటి బుడగలాంటిది. అది ఆవిరి లాంటిది. ఎప్పుడు బుడగ ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. అందుకే దీపం ఉండగానే నీ ఇల్లుని చక్కబెట్టుకొని దేవుడు నీతో మాట్లాడుచుకుంటున్నాడు. దీపం ఉండగానే నీ ఇల్లుని ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడతావా? యుద్ధ మేఘాలు అలుముకొలుచు ఉన్నాయి. సరిహద్దుల్లో ఉధృత తుపాకులు మోగుచూ ఉన్నాయి. బాంబులు విసురుకుంటున్నారు. అలజడి.
ప్రపంచ దేశములలో శాంతి భద్రతలు లేవు. కనుక దేవునికి లోబడి ఇప్పటికైనా మనసు మార్చుకో. ఏ మతము ద్వారా, ఏ పద్ధతుల ద్వారా మానవునికి ఏ మోక్షం ఉండదు. ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే, యేసు నామములోనే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. అపోస్తలుడు అంటే పంపబడినవాడని అర్థం. అపోస్తలుడు అంటే సువార్త నిమిత్తము దేవుని యొక్క రాయబారిగా, క్రీస్తు రాయబారిగా, ప్రియురా, క్రీస్తు రాయబారిగా పంపబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు. యేసుప్రభువే డైరెక్టర్గా ఇంటర్వ్యూ చేశారు అతన్ని. యేసుప్రభువే పిలిచాడు, నా పని చేయని, నిన్ను వాడుకుంటానని, నా నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించాలని ముందుగానే చెప్పాడు యేసుప్రభు వారు. పంపబడినవాడు, పిలువబడినవాడు, సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. మనకు ఎలాంటి ధన్యత ఇచ్చాడు యేసయ్య. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విరామము లేకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? డబ్బు కొరకు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, నశించిపోచున్న ఆత్మల కొరకు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రయాసపడినట్లయితే తప్పనిసరిగా నీవు ప్రతిఫలం పొందుకుంటావు. దేవుని యొద్ద నుండి జీతం దొరుకుద్ది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును. ఎప్పుడైతే ఎవరైతే దాసులుగా ఉంటారో వారు ప్రయోజకులు అవుతారు. మొదటి భాగంలో దాసుడు భాగం, మొదటి భాగం పరిచర్య, మొదటి భాగము తగ్గించుకునుట, మొదటి భాగము కష్టపడి 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు సువార్త ఇలాగ టీవీలో. ప్రియులారా, అప్పటికప్పుడే నేను వెంటనే ఇదవ్వాలని కోరుకునేవాడిని కాదు. ఏదో ఈ సమయాల్లో లోకల్ టీవీల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. 30 సంవత్సరాలు తర్వాత అందరికీ అలాగే ఉండాలని కాదు. దేవుని యొక్క కృప ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క తీర్మానాలను బట్టి, వారి యొక్క సమర్పణను బట్టి దేవుడు పలు రకాలుగా దేవుడు వాడుకుంటున్నాడు. సంతోషం. అయితే ప్రియులరా, మొదట నీవు దాసుడిగా ఉంటావా? మొదటగా నీవు దీనదాసుడిగా ఉండాలి. దేవునికి దాసుడు అయిపోవాలి. క్రీస్తుకి దాసుడు అవ్వాలి. క్రీస్తుకి నీవేమవ్వాలి? దాసుడు అయిపోవాలి. ఆయన్ని నమ్ముకొని హృదయపూర్వకంగా వివేకంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణాత్మతోనూ మారు మనసు పొందాలి. లోబడిపోవాలి. సగం అటు సగం ఇటు, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు కాదు. నీ కొరకు యేసయ్య కూడా సజీవ యాగంగా ప్రాణం పెట్టాడు కదా, రక్తాన్ని చిందించాడు కదా. మనం రక్తం చిందించాల్సిన అవసరం లేదు, మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. మన పరిధిలో మనము విశ్వాసముతో ప్రియులరా ఆ యొక్క యేసయ్య కాడిని మనం భుజం మీద వేసుకొని మనము అనేకులకు సాక్షులుగా ఉన్నట్లయితే అది అంతా దేవునికి మహిమ. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి,
మొదట నీవు దాసుడిగా ఉన్నట్లయితే తర్వాత అపోస్తులుడిగా ఉండడానికి దేవుడు నిన్ను అపాయింట్మెంట్ చేస్తాడు. ప్రమోషన్ వచ్చింది. ఒక కంపెనీలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ కంపెనీ నాయకులు ఏం చేస్తారు, నిన్ను గమనించి ప్రమోషన్ మీద నిన్ను ఏం చేస్తారు, జీతం పెంచుతారు. నీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అవసరమైతే ఇతర దేశాలు పంపిస్తారు. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, భక్తిలోను, ప్రార్థనలోను నీవు ఎంతో తగ్గించుకున్నట్లయితే ఒకానొక సమయంలో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. తగిన కాలం ముందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దేన మనస్కులై ఉండుడి. సహోదరుడా, సహోదరి, వాక్యం వినుచున్నటువంటి ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ తమ్ముడా, ఓ అన్న, నీవు మొదట నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నావు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి కొన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ దయని బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన వర్తమానాన్ని ప్రభువా అయ్యా ఆశీర్వదించండి. వినివారికి అది మేలుకరంగా, దీవెనకరంగా చేయండి. రోగులుంటే ముట్టి స్వస్థపరచండి. ఈ పరిచర్ని దీవించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.